వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఉగాది స్పెషల్ అయిన భక్షాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ మైదా, 1 కప్ శనగపప్పు ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. 1 కప్ షుగర్, 1 స్పూన్ ఆయిల్, 3 ఇలాచీ, తగినన్ని వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కుక్కర్లో శనగపప్పును యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి స్టవ్ పై పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు చూసుకుంటే సరిపోతుంది. మరొక బౌల్లో మైదా పిండిని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికింది. దాన్ని మిక్సీ జార్లో వేసి షుగర్ని యాడ్ చేసుకొని 3 ఇలాచీని యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాన్ని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం రెస్ట్లో ఉంచిన పిండిని తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. అలానే పప్పును కూడా చిన్న బాల్స్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కవర్పై పిండిని పెట్టి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక అందులో పప్పుని స్టఫ్ చేసి మంచిగా క్లోజ్ చేయాలి. పప్పు బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్పై ఆయిల్ రాసి మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి ఆయిల్ వేసుకొని భక్షాలను 2 వైపులా కాలేటట్టు కాల్చుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కాలాయి. ఇవి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, మన ఎంతో టేస్టీ అయిన భక్షాలు రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.